మొత్తం మీరే చేశారు నాన్న. నేనా? ఇంకా మీకు అర్థం కాలేదా నాన్న? చాలు నాన్న, ఇప్పటిదాకా మీరు చేసినది చాలు. నేను కోల్పోయిన వ్యూస్ చాలు ప్లీజ్. ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వ్యూస్ లేవు, లైక్స్ లేవు, న్యూ సబ్స్క్రైబర్స్ లేరు. నా ఛానల్ ఐడెంటిటీనే కోల్పోయాను మీ వల్ల. మీరెప్పుడూ ఎమోషనల్ వీడియోస్ పెట్టాలి అంటున్నారు, మోటివేషనల్ వీడియోస్ పెట్టాలి, భక్తి వీడియోస్ పెట్టాలంటారు. కానీ ఎప్పుడైనా నేను ఏ వీడియో చేయాలనుకుంటున్నా ఆలోచించారా? నేను వీడియోస్ పెట్టే ముందు 1000 సార్లు ఆలోచిస్తానురా. అవును నాన్న, 1000 సార్లు ఆలోచిస్తారు ముంగ. కానీ ఒక్కసారి అయినా అవి జనాలకు నచ్చుతాయా అని ఆలోచించారా? మీ కొడుకు ఏం చేయాలన్నా సపోర్ట్ చేసే మంచి ఫాదర్ మీరు. వాడికి నచ్చింది చేయమని చెప్పే సాటిస్ఫాక్షన్ మీకుంది. కానీ చేసిన వీడియోస్కి లైక్స్ రాకపోతే, వ్యూస్ రాకపోతే ఉండే డిస్సాటిస్ఫాక్షన్ మీకు తెలియదు నాన్న, నాకు తెలుసు. ఏరా, ఎప్పుడు నేనే కదా అడుగుతుంటాను ఎన్ని లైక్స్ వచ్చాయని. కానీ ఎందుకు రావటం లేదో అర్థం చేసుకోరు. మీరే వీడియో కాన్సెప్ట్ సెలెక్ట్ చేస్తారు, మీరే స్క్రిప్ట్ రాస్తారు, మీరే ఫినిష్ చేస్తారు, మీరే అప్లోడ్ చేస్తారు. కానీ ఒక్కసారి అయినా ఈ వీడియో కాన్సెప్ట్ వాడికి నచ్చిందా ఆలోచించరు. నాకెలా ఉంటుందో తెలుసా? మీరు పెట్టిన వీడియో డిలీట్ చేసి ఈ వీడియో ఆడియన్స్కి నచ్చదు నాన్న అని గట్టిగా అరవాలనిపిస్తుంది. నేను సరదాగా ఏదో కామెడీ యూట్యూబ్ షార్ట్స్ చేద్దానన్నా, మీరు మాత్రం ఈ షార్ట్కి 1 lakh వ్యూస్ రావాలి అంటారు. ఆ డైలాగ్ చేంజ్ చెయ్యి, ఈ కామెడీ సీన్ యాడ్ చెయ్యి, ఆ థంబ్నెయిల్ టెక్స్ట్ పెట్టు, అలా పోస్ట్ చెయ్యి. పోస్ట్ ఎలా చేయాలో కూడా మీరు సజెషన్స్ ఇస్తుంటే షార్ట్స్ అప్లోడ్ అవటం లేదు నాన్న. అసలు నేనెందుకే ఇలా వీడియోస్ చేస్తున్నానో నాకే తెలియకపోతే ఆడియన్స్కి ఎలా తెలుస్తుంది నాన్న? నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అందరికీ మంచి కంటెంట్ ఇస్తానని ప్రామిస్ చేశాను. కానీ ఆ ప్రామిస్ మీ వల్ల నిలబెట్టుకోలేకపోయాను నాన్న. ఏంట్రా నా ఛానల్ ఎలా అయిపోయిందని తిరిగి చూస్తే నా ఛానల్లో మొత్తం మీ వీడియోసే ఉన్నాయి నాన్న. మంచిగా లేని కంటెంట్తో వీడియోలు చేసి ఇంకా నా ఛానల్ గ్రోత్ అవ్వాలని మాత్రం కోరుకోకండి నాన్న. సారీరా సిద్ధు, నాకు ఇదంతా తెలియలేదుట్టి. ఇన్ని రోజులు నా వీడియోస్ వల్లే నీ ఛానల్ గ్రోత్ ఆగిపోయిందని తెలిసి కూడా నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఎందుకంటే నాన్న, కొడుకు ఏం చేయాలనుకున్నాడో విని కూడా విక్కునా ఇది చేయొద్దు అది చేయొద్దు అని చెప్పే ఫాదర్ కాదు, నన్ను సపోర్ట్ చేసిన మంచి ఫాదర్ మీరు. పిల్లలకు నచ్చింది ఇవ్వాలి అనుకునే గ్రేట్ ఫాదర్ మీరు. అందుకే మీరెన్నిసార్లు వీడియోస్ చేసినా ఏమనాలి, ఇప్పటికీ కూడా నా యూట్యూబ్ స్టూడియో లాగిన్ డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి నాన్న. ఇప్పటి నుండి ఈ ఎంఎన్ క్రియేషన్స్ ఛానల్ నీది. నీ ఛానల్ని నువ్వే తీసుకోరా. నాన్న, నా ఛానల్ నా చేతిలోకి వచ్చేసింది. ఇక నేను నాకు నచ్చిన వీడియోస్ చేసుకోవచ్చు.